అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. నేను రాజు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. ఎందుకంటే ఈసారి తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. సో కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చేలాగా స్పీకర్ని ఆదేశించండి అని చెప్పేసి ఆయన రెండోసారి ప్రస్తుతానికి హైకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి తెలియనిదేది లేదు. అంటే న్యాయస్థానాల గురించి తెలుసు, చట్టం గురించి తెలుసు. అంతేకాకుండా ఎప్పుడు ఎన్ని సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్షం వస్తుంది తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన మళ్ళీ కోర్టుకి ఎందుకు వెళ్ళారు అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే నాకు తెలిసి ఆయన 2024లో జూలైలో అనుకుంటాను ఆయన కోర్టుకి వెళ్ళారు. అప్పట్లో మొదటిసారి ఏమని, ఒక స్పీకర్కి సంబంధించి స్పీకర్కి ఆదేశాలు ఇవ్వండి, ప్రధాన ప్రతిపక్ష హోదాగా మమ్మల్ని గుర్తించమని చెప్పండి అని చెప్పేసి దాని తర్వాత అప్పట్లో నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఆ తర్వాత అది ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే తర్వాత నాకు తెలిసి 2025 ఫిబ్రవరిలో అనుకుంటాను అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఒక రూలింగ్ ఇచ్చారు. ఏంటంటే నిబంధనల ప్రకారం, అంతేకాకుండా శాసన చట్టం ప్రకారం అసెంబ్లీలో 10% అంటే 18 స్థానాలు ఉంటే మాత్రమే నేను ఇవ్వగలను, లేకపోతే నేను ఇచ్చేదానికి కుదరదు, మీకు వచ్చింది 11 కదా అని చెప్పేసి ఆయన ఒక రూలింగ్ ఇచ్చాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది. ఇప్పుడేంటి, దాదాపు సెప్టెంబర్ ఎండింగ్లోకి వచ్చేసాం. అంటే దగ్గర మనం ఆ రోజు నుంచి ఈ రోజు లెక్కేసుకుంటే దాదాపు 7 నెలల కాలం గడిచిపోయింది. అంటే ఇప్పుడు 7 నెలల తర్వాత స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ఇక్కడ కొన్ని అంశాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి విజిబిలిటీ తగ్గింది. విజిబిలిటీ మీన్స్ ఏంటి అంటే ప్రజల్లో ఉండేటటువంటి పరిస్థితి. సో ఆయన ప్రజల్లో ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, అసెంబ్లీలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అదే అసెంబ్లీలో కానీ ఉంటే గట్టిగా కౌంటర్ ఇచ్చి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అనేక రకాలైనటువంటి సమస్యల మీద మాట్లాడే సందర్భంలో ప్రజలను అట్రాక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ఆయనకి ప్రజలకు సంబంధించినటువంటి ఆదరణ కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి చరిష్మా తగ్గుతూ వస్తుంది. సరే, దీన్ని గుర్తించిన తర్వాత ఆయన సరే అసెంబ్లీకి వెళ్దామంటే అసెంబ్లీలోకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే 175 నియోజకవర్గ స్థానాలు ఉన్నటువంటి దాంట్లో 11 మంది పోయి మేమేం చేస్తాం అనేది ఒకటి. తర్వాత అన్నకు ఒక నానుడు ఉంది, మాట తప్పం మడవ తిప్పం అనేసి. సో కాబట్టి నేను వెళ్ళని చెప్పాడు కాబట్టి ఇప్పుడు వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే విజిబిలిటీ తగ్గుతుంది ఒక పక్క, తర్వాత ప్రజాదరణ తగ్గుతుంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ప్రస్తుతానికి హైకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే వాస్తవంగా కోర్టులు ఇందులో జోక్యం చేసుకుంటాయా? కోర్టులు ఎంత స్థాయి వరకు జోక్యం చేసుకోగలవు? ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తొలిసారి ఎమ్మెల్యేనో లేకపోతే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఆయనకు తెలుసు. అయితే వాస్తవాలు కొన్ని నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా ఏంటంటే, పార్లమెంటు అంటే భారత పార్లమెంట్ ఏర్పడినటువంటి సందర్భంలో అప్పటి మొదటి లోక్సభ స్పీకర్ ఉండేవారు. ఆయన పేరు మౌలాంకర్. సో మౌలాంకర్ గారు అప్పట్లో కొన్ని విధి విధానాలను, నియమ నిబంధనలు పెట్టారు. ఆ నియమ నిబంధనలు పెడుతూ కొన్ని అంశాలను నిర్వచించారు. అందులో ఏంటి అంశాలు అంటే, అసలు పార్టీ అంటే ఏంటి, పార్టీ సభలో ఆ పార్టీ స్థానం ఏంటి, సభా నాయకుడు అంటే ఎవరు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎలా ఉండాలి, ప్రధాన ప్రతిపక్ష నేతని ఎలా ఎన్నుకోవాలి, సో ఏ విధంగా ప్రధాన ప్రతిపక్ష నేతకి ఆ హోదా వస్తుంది అనేటువంటి అంశాల మీద ఆయన కొన్ని విధి విధానాలు పెట్టారు. ఈ రోజు కూడా అవే అవలంబిస్తున్నాయి. అందులో చెప్పినటువంటి అంశం ఏంటంటే 10% ఖచ్చితంగా ఉండాలి. సో కాబట్టి 10% ఉన్న వాళ్ళని ప్రధాన ప్రతిపక్ష నేతగా పరిగణిస్తారు అని చెప్పేసి ఆయన అప్పుడు చెప్పారు. అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసి 2004లో అనుకుంటాను కాంగ్రెస్కి లోక్సభలో సరైనటువంటి స్థానాలు రాబోతే అప్పుడు కూడా వాళ్ళు ఇలాగే ఫైట్ చేసినటువంటి సిచ్యువేషన్ గుర్తుంది. దాని గురించి మళ్ళీ నేను మీకు చెప్తాను. అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఒక చట్టం ఉంది. ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి చట్టం అంటే, ఏపీకి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒక చట్టం ఇది వచ్చేసి 1953లో వచ్చిందనమాట. ఏంటి అంటే శాలరీస్ అలవెన్సెస్ చట్టం 1953. ఇందులో కొన్ని 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలు ఏంటి అంటే, దాని తర్వాత మళ్ళీ 1978లో మళ్ళీ దాన్ని సవరించేటువంటి సందర్భంలో సెక్షన్ 12B అనేటటువంటి ఒక సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే 2 ఎలిమెంట్స్ చెప్తుంది. మొదటి ఎలిమెంట్ ఏంటి అంటే, సభలో అంటే రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వానికి సంబంధించి అంటే పార్టీ అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజాపక్షానికి అంటే ప్రభుత్వ పక్షానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఉన్నటువంటి కూటమిలో ఒకవేళ విడివిడిగా పార్టీలు ఉంటే ఆ పార్టీలు ఎక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళని ఇది ప్రధాన ప్రతిపక్షంగా మనం
పరిగణించవచ్చు అనేటటువంటి మొదటి ఎలిమెంట్ ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అడుగుతున్నారు. ఏంటి అంటే ఇప్పుడు 4 పార్టీలు ఉన్నాయి అసెంబ్లీలో. 4 పార్టీలో 3 పార్టీలు ఒక కూటమిగా ఉన్నప్పుడు ఒక కూటమిగా అంటే ప్రభుత్వ పక్షానికి వ్యతిరేకంగా ఉండేది మేమే కాబట్టి మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ రెండో ఎలిమెంట్ ఒకటి ఉంది. ఏంటి ఆ రెండో ఎలిమెంట్ అంటే ఎవరైతే ఈ ప్రధాన ప్రతిపక్షం కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భంలో అతిపెద్ద రెండో పార్టీ అంటే ప్రభుత్వ పక్షానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పక్షం ఏదైతే ఉంటుందో ఆ పక్షాన్ని 18 స్థానాలు రాకుండా ఉండాలి అంటే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి సందర్భంలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న సందర్భంలో దాన్ని ప్రధాన ప్రతిపక్షం గుర్తించాలి అంటే ఇక్కడ స్పీకర్కి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. సో స్పీకర్కి సంబంధించినటువంటి విచక్షణాధికారానికి లోబడి ఆయన ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం ఇవ్వచ్చు. సో ఇక్కడ రూలింగ్ ఇచ్చేశారు. ఎవరిచ్చారు? స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆల్రెడీ రూలింగ్ ఇచ్చేశారు. ఏమని ఇచ్చారు? నేను ఇవ్వను, ఇచ్చేదానికి కుదరదు, చట్టం ఒప్పుకోదు అని చెప్పేసి ఆయన అందులో చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దీని మీద ఆయన కోర్టుకు వెళ్ళారు రెండోసారి. సో కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో వాస్తవంగా అయితే ఇక్కడ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే కొన్ని అంశాలు ఉంటాయి. ఇక్కడ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశాల్లో కోర్టులు వాస్తవంగా జోక్యం చేసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు 2004లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో సరైనటువంటి స్థానాలు రాకపోవడంతో వాళ్ళని ప్రధాన ప్రతిపక్షం గుర్తించాల. దీంతో ఏం చేశారంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అదంతా కూడా చూసిన తర్వాత మేము స్పీకర్కి సంబంధించినటువంటి అంశాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోలేమని చెప్పేసి వాళ్ళు ఎంటర్ కావడానికి అంగీకరించాలి. వాస్తవంగా కోర్టులు ఏం చేస్తాయంటే ఎక్కువ సందర్భాల్లో ఇలాంటి లెజిస్లేచర్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువ తమ ప్రమేయం లేకుండా ఉండేందుకు చూసుకుంటాయి. కానీ ఇక్కడ ఒక రూలింగ్ మాత్రం ఇవ్వచ్చు. రూలింగ్ కాదు, ఒక ఆదేశం ఇవ్వచ్చు. ఏంటి ఆదేశం అంటే స్పీకర్కి చెప్పొచ్చు, నిబంధనలకు మేరకు మీకున్నటువంటి చట్టం మేరకు మీకున్నటువంటి డిస్క్రిప్షన్ మేరకు అంటే విచక్షణాధికారానికి మేరకు మీరు ఈ పిటిషన్కి సంబంధించి ఏమైనా చేయగలిగితే చేయండి అని చెప్పొచ్చు. కానీ ఆదేశాలు అయితే ఇవ్వలేవు అనేటటువంటిది ఇక్కడ మనకు చట్టం చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసులు కూడా మన పరిగణలోకి తీసుకుంటే ఈ అంశాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చట్టంలో క్లియర్గా ఉంది. అలాగే గతంలో మొదటి స్పీకర్ ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు కూడా అలాగే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి సానుభూతి పొందేందుకు నేను కోర్టుకు వెళ్ళి ప్రధాన ప్రతిపక్షం తెచ్చుకుంటున్నాను, అసెంబ్లీకి వెళ్తే నన్ను ఒంటరిని చేస్తారని చెప్పేసి ఒక సానుభూతి పొందేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఆయన హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో హైకోర్టు కూడా నోటీసులు జారీ చేసింది అసెంబ్లీ స్పీకరు అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి సెక్రటరీస్. సో వాళ్ళకు కూడా నోటీసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. సో నోటీసులకు సంబంధించి వాళ్ళు ఇదే మాట కోర్టు చెప్పేటువంటి అవకాశం ఉన్నాయి. సో కోర్టు ఇందులో ఏ మేరకు జోక్యం చేసుకుంటుంది అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే గతంలో జోక్యం చేసుకున్నటువంటి విషయాలు కానీ మనం చూస్తే ఎక్కువగా లెజిస్లేచర్ అంశాలకు సంబంధించి పెద్దగా జోక్యం చేసుకున్నటువంటి సందర్భాలు లేవు. కాబట్టి సో ఇక్కడ ఆయనకున్నటువంటి లీగల్కి సంబంధించినటువంటి స్ట్రెంత్ చాలా జగన్మోహన్ రెడ్డి వాదనలో తక్కువ ఉంది అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. సో కోర్టు ద్వారా ఆయన తెచ్చుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చట్టం మాత్రం అలాంటి ప్రొవిజన్ లేదు. సో కోర్టులు కూడా అందులో జోక్యం చేసుకోలేవు ఎక్కువ స్థాయిలో అనేటువంటి అంశాన్ని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో సో స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి కోర్టు ఏ విధంగా దీని మీద స్పందిస్తుంది, అంతేకాకుండా కోర్టు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది వాటి అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.